హాయ్ ఎవరివన్. నోటికేమీ తినబుద్ధి కానప్పుడు అస్సలు కూరగాయలతో పని లేకుండా ఈ పచ్చిపులుసు ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఒక 20 ఎండుమిరపకాయలను తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకొని బాగా వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అనేది పోసుకోండి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసేసుకొని కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ వాటర్ అంతా కూడా బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి ముద్దుకం అనేది పెట్టుకొని ముద్దుకంతో ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నారంటే ఇలా పేస్ట్లా వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ అనేది పోసుకోండి. ఇలా పోసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఇంక కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని పోపు వేసుకుందాం. 2 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకొని పోపు దినుసులు అన్నీ కూడా వేసేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసి వేసుకొని దోరగా వేగించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకొని కరివేపాకు రెమ్మలను కూడా వేసేసుకొని ప్రిపేర్ చేసుకున్న పచ్చి పులుసుని కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఈ పచ్చి పులుసులోకి ఆమ్లెట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేడి వేడి రైస్లోకి వేసుకొని తినాలంటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.